మెగా ఇంజనీరింగ్ నిర్మాణాలన్నీ నాణ్యతా లోపంతో తయారైనవేనని, కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు కూడా ఇలాగే కట్టారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ధ్వజమెత్తారు. స్థానిక కాముని చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ పైప్లైన్ పూర్తి నాణ్యతా లోపంతో నిర్మాణం చేపడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 5 హామీలు అమలు చేశామని, 6వ పథకం కూడా త్వరలోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ హయాంలో చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేసి కోట్లకు పడగలెత్తారని ఆయన విమర్శించారు. ఈ కబ్జాలన్నిటిపై చీఫ్ సెక్రటరీ దానా కిషోర్ దృష్టికి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని సేవాలాల్ నగర్, రాఘవేంద్ర నగర్లో బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. జీవో నెంబర్ 58, 59 ద్వారా పేదలు నివసిస్తున్న ఇళ్లను రెగ్యులైజేషన్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని బండి రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం, జీవీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఇవాళ మంచి రోజు, ఏకాదశి. మేము ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి నియోజకవర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వాళ్ళ పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు మే 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా పార్లమెంట్ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలనేది మా అందరి ఆశయం. దానికి అనుగుణంగా మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇవాళ ఈ ముసాపేట డివిజన్ సంబంధించినటువంటి బాలాజీనగర్ డివిజన్లోని ఈ సేవాలాల్ నగరం, కైతలాపూర్ గ్రామం మరియు ఈ రాఘవేంద్ర సొసైటీకి వచ్చి ఇక్కడ సమస్యలు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలని చెప్పి మేము అందరం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాము, 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉన్నాము. ఈ మధ్యనే 11వ తారీఖున, మన మార్చి 11వ తారీఖున ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా స్టార్ట్ చేశాము. కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్పిన పథకాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ అయినాక, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాక వాటి మీద ఒక చక్కటి ఆలోచన చేసి ఇక్కడైతే ఎవరైతే పేద ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు అందే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇకపోతే ఇక్కడ ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్లు కానీ పూర్తిగా ప్రభుత్వ స్థలాలు కానీ, చెరువులు కానీ, చెరువుల పక్కన ఉన్న ఎఫ్టీఎల్ కానీ, బఫర్ కానీ మొత్తం అమ్మేసుకుని తినేసారు వాళ్ళు. ఇవాళ నేను చెప్తున్నా కనుక పంది కుక్క కనుక ఎలుకలో దూరి కలువలో ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతుందో అలా ఈ బీఆర్ఎస్ నాయకులు ఒక పంది కుక్కలాగా బలిసిపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉండేవాళ్ళు. ఎవరేమన్నా అనుకునేవాడిని వాళ్ళు మొత్తం ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఇవాళ కామన్ చెరువు చూసాం, సున్నం చెరువు చూసాం, బోయినపల్లి మైసమ్మ చెరువు చూసాం, బోయినపల్లిలో బోయిన చెరువు చూసాం. అన్ని చెరువుల చుట్టూ తిరిగాం. వీటి మీద మా కర్తవ్యంగా పార్టీ పరంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ గారిని కలిసి మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ గారి సూచనలతో ఈ చెరువులన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ రిపోర్ట్ మేము దాన కిషోర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. దానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ రాశారు. ఇరిగేషన్కి కానీ, తర్వాత మున్సిపాలిటీకి కానీ, అలాగే రెవెన్యూ ఉపశీవకు కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఎఫ్టీఎల్లు, ఎక్కడ బఫర్ జోన్లు కబ్జాలైనవి, వాటిల్లో ఉన్న బిల్డింగ్లు ఏంటి అనేది మొత్తం తీయమని చెప్పి దానకిషోర్ గారు కింద ఉన్న ఆఫీసర్స్ అందరికి కూడా పంపించడం జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది, పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది దీని మీద. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ అవగానే తప్పకుండా ఈ చెరువుల మీద ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం తీసేసి జాగ్రత్తగా వాటిని పరీక్షించవచ్చో, రాబోయే తరాలకి
ఈ నీళ్లు కానీ ఈ చెరువుల యొక్క ఆహ్లాదనం కానీ అందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రకంగా మేము చర్య తీసుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు ఇందాక మేము చూసాం సేవాలాల్ నగర్ కానీ రాఘవేంద్ర నగర్ కానీ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళు 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేయమని చెప్పి అప్లికేషన్ కూడా పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున ఏ రకమైన న్యాయం జరిగితే బాగుంటుందో చూసి తప్పకుండా దానికి కూడా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ రేషన్ కార్డులు కానీ ఈ పేద ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో రేషన్ కార్డుల విషయంలో కూడా మరి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కొంతమందికి ఉన్నాయి, చాలా మందికి లేవు. అవి కూడా ఈ ఎలక్షన్ అయినాక అందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చే విధంగా కూడా మేము కర్తవ్యం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే ముఖ్యంగా ఈ కబ్జాల మీద ఇవాళ మేము అంతా ఈ చెరువును తిరిగి కామన్ చెరువు మొత్తం తిరిగి చూడటం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ మెగా వాళ్ళకి ఇచ్చారో ఎస్టీపీ ప్లాంట్ ఇదొక పెద్ద మోసం. వాళ్ళు ఎక్కడ చేసినా కూడా ఈ మెగా అనే కంపెనీ పూర్తిగా అసలు క్వాలిటీ అనేది వాళ్ళ చరిత్రలో లేదు. నాకు తెలిసి మేడిగడ్డ కట్టింది, కాళేశ్వరం కట్టింది కూడా వాళ్ళే. వాళ్ళు ఎక్కడ కట్టినా పూర్తిగా అసలు డ్యామేజ్ అయితే తప్పితే క్వాలిటీ అనే దానికి వాళ్ళ దగ్గర నిర్వహించడం లేదు. ఇప్పుడు కూడా చూసాం పైపులు వేస్తున్నారు, చెరువులో తవ్వేసి ఆ పైపులను పేర్చుకుంటూ పోతున్నారు. ఇది అసలు విధానమే కాదు. ఒక ఇంజనీరింగ్ సెక్షన్కు ఇంజనీరింగ్ పరంగా మాట్లాడాలంటే దానికి చాలా ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పైపుల కింద బెడ్ వేయాలా, కాంక్రీట్ వేయాలా, కాంక్రీట్ల మీద ఇసుక బెడ్ వేసి దాని మీద పైపులు కూర్చోబెట్టాలి. దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ అంటూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా నీళ్ల మధ్యలో ఎవరో చూడకుండా నీళ్ళ పైపులు తవ్వేసి భూమిని తవ్వి ఆ మధ్యలో పైపులు బేర్ చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు. ఇది దగ్గర 400 కోట్ల ప్రాజెక్ట్ ఇది. మరి ఇది ప్రజాసొమ్ము వృధా అయిపోతా ఉంది. వాళ్ళ పేద ప్రజలు మనం అందరం కట్టిన ట్యాక్సుల్ని కొంతమంది కబ్జాకోర్లు, కొంతమంది వీళ్ళు ఇలాంటి బిల్డర్లు నాకేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ పుట్టగతులు ఉండవని చెప్పి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా మేము వెలికితీస్తాం. కూకట్పల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా గత ఎమ్మెల్యే చేసిన, గత కార్పొరేటర్లు చేసిన ఏ అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి ప్రజల ముందు పెట్టి మళ్ళీ కూడా ఈ చెరువుల కబ్జాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉత్తకి ఈ పేద జనాలు కట్టుకుని ఇళ్లే కాకుండా అనేక రకమైన అపార్ట్మెంట్లు కూడా ఇవాళ కూడా పక్కనున్న వాసవి వాళ్ళు మేము చూసాం. ఆ ఎఫ్టీఎల్లో కూడా మట్టి పోస్తా ఉన్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా మేము మా మున్సిపల్ కమిషనర్ గారు రోనాల్డ్స్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఎవరైతే వీళ్ళు ఉన్నారో కబ్జాకోరుల గుండెల్లో నిద్రపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేమంతా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మీరందరూ చూసారు పత్రిక, వారంతా కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ముందుకొచ్చి ఇన్నాళ్ళు కొంచెం వీక్గా ఉన్నాయి. ఇవాళ అన్న మేమున్నాం అంటే అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ రేవంత్ అన్న ఆధ్వర్యంలో మేము అందరం గట్టిగా పనిచేయడానికి మేము పూనుకున్నాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరొచ్చినా కూడా తప్పకుండా గెలిపించుకుంటాం. పేద ప్రజలకు అండగా ఉంటాం. ముఖ్యంగా మేము చేసి ఈ ఏదైతే వాళ్ళు తిరిగామో వాళ్ళందరూ కూడా పట్టాలు అందే విధంగా ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా సాల్వ్ చేసి పెడతానికి కూడా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.